హాయ్ అండి, అమర్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. న్యాచురల్ హెయిర్ ఆయిల్ ఇంట్లో తయారు చేస్తున్నా. దీనికి కావాల్సినవి కలబంద, అలోవేరా అంటారుగా కలబంద, ఉసిరికాయలు, పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయ, సీతాఫలం ఆకులు, గోరింటాకు, కరక్కాయలు, కరివేపాకు, తులసి ఆకు, తంగేడు పువ్వులు ఆకులు, గుంత గరగరలాకు అంటారు కదా, భృంగరాజ్ అంటారు. ఒరిజినల్ అయితే ఇలా ఉంటుందండి, పువ్వులు ఉంటాయి. గుంత గరలాకుకి ఒరిజినల్ అయితే ఇలా పువ్వులు ఉంటాయి, ఇలా పువ్వులు వస్తాయి. ఇది ఇలా నలిపితే నల్లగా వచ్చేస్తుంది. హెయిర్కి చాలా మంచిదండి ఇది హెయిర్కి చాలా మంచిది. గొంత గరగరలాకు ఇది మేము కరువు పనికి వెళ్తే పొలం గట్ల మీద ఉంది, తీసుకొచ్చాం. గులాబీ, నాటు గులాబీ వేయాలి. ఇది గడ్డి చామంతి, పొలం గట్ల మీద ఉంటుంది, ఇలా ఉంటాయి పువ్వులు, గడ్డి చామంతి. మందార ఆకు, మందార పువ్వులు ఏ రంగైన పర్లా, రేఖ మందార కావాలి. వట్టివేళ్ళు పచారీ కొట్లో దొరుకుతాయి. న్యాచురల్గా నేను ఇంట్లో తయారు చేస్తున్నా, ఇదే ఫస్ట్ టైము. మెంతులు నానబెట్టుకోవాలి, అదే అలా చేసి మనకు ఉడకవు. వేపాకు, ఇంకా వేరే ఉన్నాయి, అవి చెప్పకూడదు, అన్నీ చెప్పకూడదు. మొత్తం నేను 15 రకాలతో హెయిర్ ఆయిల్ ఇంట్లోనే చేస్తున్నా. ఆర్గానిక్ హెయిర్ ఆయిల్. పదిహేను రకాలు మొత్తం. ఇవన్నీ ప్రకృతి ద్వారా వచ్చేయండి, మొక్కల నుంచి వచ్చేవే, అన్నీ ఆరోగ్యమే. ఈ నూనె వాడటం వల్ల, ఆర్గానిక్ నూనె వాడటం వల్ల తలలో పేలున్నా, చుండ్రున్నా, తలనొప్పున్నా, తలలో ఏమన్నా పేను గొరుగుడున్నా, తలలో కురుపులు అవి ఉన్నా, ఏదున్నా మంచిది అనమాట. ఎలర్జీ ఉన్నా. మళ్ళీ చెప్తున్నానేనండి, ఉసిరికాయ, సీతాఫలం ఆకు, కలబంద, వేపాకు, మెంతులు, భృంగరాజ్ అంటే తెలుసుగా, గుంతకర్లాకు, తంగేడాకు పువ్వు, తులసి ఆకు, కరివేపాకు, జాజ్, కరక్కాయ, గోరింటాకు, మందార పువ్వు ఆకు, గులాబీ ఆకులు, గడ్డి చామంతి. మొత్తం 15 రకాలు, ఇంకా ఉన్నాయి, కొన్ని చెప్పకూడదు. న్యాచురల్గా ఇంట్లో తయారు చేస్తున్న మంచి ఆయిల్ అండి. ఇవన్నీ రోట్లో దంచుకోవాలండి. ఉసిరికాయలు మిక్సీలో వేయకూడదు, నీళ్ళు వచ్చేస్తాయి. మా అమ్మమ్మ చిన్నప్పుడు గోరుజట్టుకు ముందేసేదండి, ఆకుతో గోరుజట్టుకు ముందేసేది. పాసం నొప్పికి ముక్కులో పసరు పోసేది. ఇప్పుడే దాన్ని ఏమంటారు, మైగ్రేన్ తలనొప్పి అంటారు. మా అమ్మమ్మ చేసేది మా చిన్నప్పుడు. ఉసిరికాయలు అన్నీ రోట్లో దంచుకోవాలి. మందారాకు, మందార పువ్వు, ఇవి ప్రకృతి మొక్కల నుంచి వచ్చేయని మాకు అందుబాటులోనే ఉండేయండి. మాకు పొలం గట్ల మీద దొరుకుతాయి, నాకు ఇవన్నీ దొరుకుతాయి. మీకు ఎవరికైనా ఆయిల్ కావాలంటే చేసి పెడతా. ఇవన్నీ దొరుకుతాయి, చేసి అమ్ముతాను కూడా. ఇలా దంచుకోవాలండి ఉసిరికాయ. నేను ఇప్పుడు కేజీకే చేస్తున్నాను కాబట్టి తక్కువే, ఎక్కువ చేసినప్పుడు ఎక్కువ వేయాలి. ఇప్పుడు కేజీకేగా. కరివేపాకు, గోరింటాకు అన్నీ ఒరిజినల్ అయితే ఇలా ఉంటుందండి. గుంతగరలాగు చెయ్యి అసలు చూడు, తల కూడా ఇలా చక్కగా వైట్ హెయిర్ ఉన్నా నల్లగా వచ్చేస్తుంది. ఒరిజినల్ గుంతగరలాగా ఎట్టు ఉంటుంది, భృంగరాజ్ అంటారుగా, ఎలా ఉంటుందండి ఒరిజినల్ అయితే. హెయిర్కి చాలా మంచిది ఇది. దంచాలి, ఇవన్నీ రోట్లో దంచుకోవాలి. మందార పువ్వులు కూడా రోట్లో దంచుకోవాలి.
కొబ్బరి నూనె అండి, ఏలూరు గానక దగ్గర తెచ్చా. నేను ప్రస్తుతానికి ఫస్ట్ టైం కదా, కేజీన్నర చేస్తున్నా, తర్వాత ఎక్కువ చేస్తాను. ముందు కేజీన్నర, తర్వాత ఎక్కువ చేస్తాను. ఇది మంచిదండి, ప్రకృతి మొక్కల నుంచి వస్తాయి, అన్నీ మొక్కల నుంచి వచ్చాయి. చాలా మంచిదండి హెయిర్ ఆయిల్, న్యాచురల్గా చేస్తాం. ఉసిరికాయ, మందారాకు, కరివేపాకు, వేపాకు ఇవన్నీ రోట్లో దంచాలండి, రోట్లో దంచి వేయాలి. పుల్లల పొయ్యి మీదే వాడాలండి, గ్యాస్ మీద వాడకూడదు, గ్యాస్ అయిపోద్ది. పుల్లలు అయితేనే. ఇది 2 గంటలు మరగాలి, ఎక్కువసేపు మరగాలి. ఇది గడ్డి చామంతి అంటారు, గడ్డి చామంతి. ఇవన్నీ నాకు అందుబాటులో ఉండేవి. మీకు ఎవరికైనా కావాల్సితే నేను తయారు చేస్తా. గడ్డి చామంతి ఇది వట్టివేళ్ళు. వట్టివేళ్ళు అంటే పచారీ కొట్లు ఎక్కడైనా దొరుకుతాయి వట్టివేళ్ళు. నాటు గులాబీ రేకులు. మొత్తం 15 రకాలతో నేను న్యాచురల్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నా. ఇవి మెంతులు కొంచెంసేపు నీళ్ళలో నానబెట్టి ఆరబెట్టాలి, లేకపోతే ఇవి ఉడకో, నీళ్ళలో నానబెట్టాలి. ఇవి తంగేడు పువ్వులు, ఆకులు, తులసి ఆకు, సీతాఫలం ఆకులు, కలబంద, కొంచెంసేపు ఆపే. ఇదంతా ప్రకృతి దారి వచ్చింది. 2 గంటలు మరగాలండి, ఎంత మరిగితే అంత కలర్ బాగుంటుంది. నూనె వైట్ హెయిర్ ఉన్నా కొంచెం బ్లాక్ వస్తుంది, అదేదో బ్రౌన్ కలర్లో ఉన్న కలర్ వస్తుంది. చాలా మంచిదండి ఆయిల్, న్యాచురల్ రాజీ న్యాచురల్ హెయిర్ ఆయిల్. ఇలా పుల్లల పొయ్యి మీద ఎక్కువ మంటట్టు కూడా మాడిపోద్ది. మనం వాడిన వెంటనే తెలియదండి గ్రోత్, 3 నెలలకు తెలుస్తుంది. హెయిర్ లాస్ అవుతుందా లేకపోతే బ్లాక్గా ఉందా, కలర్ మారిందా 3 నెలలకు తెలుస్తుంది, వెంటనే తెలియదు. ఈ మాడి మంట కూడా తగ్గిద్ది. తలనొప్పి ఉన్న, టెన్షన్స్ ఉన్న, ఒత్తిడి ఉన్న, నరాల వీక్నెస్ ఉన్న, బ్రెయిన్ దగ్గర లోపల బ్రెయిన్లో నరాల వీక్నెస్ ఉన్న తగ్గిద్ది. చూడండి మంచి వాసన వస్తుంది. ఇది 2 గంటలు మరగాలి. ఇంకా కలర్ మారిపోతుంది చూసారా. ఇంకా 2 గంటలు మరిగితే మంచి న్యాచురల్గా వస్తుంది. ఇలా కలర్ మారాలి. ఇలా తక్కువ మంటలో 2 గంటలు మరిగితే బాగుంటుంది. 2 గంటలు మరిగితే ఈ ఆకుల్లో ఉన్న రసం నూనెలోకి వస్తుంది అన్నమాట. అందుకే ఎంత బాగా మరిగితే అంత మంచిది. బాగా మరగాలి. చూడండి, ఇదిగో కలర్ చేంజ్ అయిపోతుంది. కలర్ చేంజ్ అయిందా, అలా చేంజ్ అవుతూ ఉంటుంది. 15 రకాలు ప్రకృతి మొక్కల నుంచి వచ్చిన వాటితో తయారు చేసిన ఆకులతో న్యాచురల్ హెయిర్ ఆయిల్ సూపర్గా ఉందండి. ఇదిగోండి చూడండి, 2 గంటలు మరగబెడితే కలర్ చేంజ్ అయిపోయింది. న్యాచురల్ హెయిర్ ఆయిల్ ఎవరికైనా కావాల్సితే 2 డేస్లో తయారు చేసి ఇస్తా. నేను ప్రస్తుతానికి ఫస్ట్ టైం ఒక కేజీన్నర చేస్తున్నాను ఆయిల్, అంతే, లీటర్న్నర. 15 రకాల ప్రకృతి ఆకులు, పువ్వులతో, కాయలతో న్యాచురల్ ఆయిల్ రెడీ.